మీ పొలం మీ పట్టాదారు పాస్ పుస్తకం దానిపైన బొమ్మెవరిది అంటే వాళ్ళ తాత మీకు ఇచ్చాడా? వాళ్ళ నాయన ఇచ్చాడా? మీకు మీ నాన్న ఇచ్చాడు. వేసుకుంటే మీ నాన్న ఫోటో వేసుకోవాలా? అవునా కదా తమ్ముళ్ళు? అంటే ఒక మనిషి ఉన్మాదం ఎంతవరకు వెళ్తుందంటే కడాన మీ భూమిని కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద బలవంతంగా ఆయన ఫోటో వేసుకునే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు రికార్డులు ఆయనే రాస్తాడు. ఆయన రికార్డు మారిస్తే మీరు గోయిందా గింజుకోవాలి. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ప్రభుత్వం వస్తానే నువ్వు తీసుకొచ్చిన చట్టం ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే భూరక్షణ యాక్ట్ ఉందో దీన్ని రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ భూములకు రక్షణగా నేను ఉంటాను. పోలీసులకు హామీ ఇస్తున్నా, మళ్ళీ మీకు ఇబ్బందులుండవు. మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ దుర్మార్గుడి చేతుల్లో రాష్ట్రాన్ని బలిదీయద్దండి. మీ పిల్లలు ఇక్కడే ఉన్నారు, మీ కుటుంబం ఇక్కడే ఉంది. ఈ గుంతల రోడ్లలో మీరు తిరగాలి, చాలని జీవితంతో బాధపడాలి. ధరల పెరుగుదలతో సమస్యలతో మీరు అతలాకుతలం అవుతున్నారు. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని కోరుతున్నా. ఈ ప్రాంతంలో చాలా సమస్యలున్నాయి. డెల్టా ప్రాంతమైన ఏమూరులో సాగునీటి సమస్యలున్నాయి. సముద్రం బ్యాక్ వాటర్ కారణంగా భూములన్నీ ఉప్పుమయమైపోతున్నాయి. సముద్రం నుంచి బ్యాక్ వాటర్ రాకుండా చెక్ డ్యాములు కట్టాలని చెప్పి కోరారు. తప్పకుండా ఇవి చేసి మీ భూములు కాపాడే బాధ్యత, రైతును ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోతర్లంక లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ఒకప్పుడు 50 కోట్ల రూపాయలతో అన్ని రెడీ చేశాను. ఏం తమ్ముళ్ళు ఇప్పుడు పనిచేస్తా ఉందా? అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు నేను వచ్చినప్పుడు రిపేర్ చేయడం, వీళ్ళు వస్తే దాన్ని చెడగొట్టడం. ఈరోజు మీదే కాదు రాష్ట్రం అంతా అయ్యే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా నేను వస్తాను. పని చేయించే బాధ్యత, నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ పొలాలకు సంబంధించి శాశ్వత పట్టాలు ఇవ్వాలని డిమాండ్ ఉంది. దీన్ని కూడా పరిష్కారం చేస్తాం. ఇక్కడ దళిత కాలనీలు రోడ్లు వేయించిన ఘనత కూడా మన ఆనంద్ బాబుది. ఈ తర్వాత ఒక్క రోడ్డు వేసారా లేదా మీరే ఆలోచించుకోండి. నరకానికి రహదారులకు అడ్డాగా ఈ వేమూరు రోడ్లు తయారైపోయినాయి. ఆ రోడ్ల మీద పోతే గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కూడా అవసరంలా మధ్యలోనే డెలివరీ అయిపోతుంది. అలాంటి అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం. ఇది తప్పకుండా మళ్ళా ఇప్పుడు ఒక ఆయన మొన్నటి వరకు ఉన్నాడు, ఒక మంత్రిగా వెలగబెట్టాడు మేరుగా. ఇప్పుడు ఇక్కడ లేడు, వస్తా ఆయన కథ కూడా. ఇక్కడ ఆసుపత్రుల్లో కూడా సౌకర్యాలు లేవు, అవన్నీ చేస్తాం. తమ్ముళ్ళు ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నా. మేరుగా నాగార్జున చాలా గనుడు పూర్తిగా మేసేశాడు. ఇక్కడ ఏమీ లేదు మేయడానికి ఇంకా. అందుకే ఇప్పుడు సంతనూతల పాడుకుపోయాడు. దీంతో ముఖ్యమంత్రి అన్నాడు నీ గ్రాఫ్ పడిపోయిందని. ఆయన గ్రాఫ్ సరే, నీ గ్రాఫ్ ఏంటి? నీ గ్రాఫ్ పెరిగిందా? ఏం పొడిచావని నీ గ్రాఫ్ పెరిగిందని నేను అడుగుతున్నా. ఆయన గ్రాఫ్ పోయింది, నీ గ్రాఫ్ కూడా పడిపోయింది. ఇంకొక ఆయన ఇక్కడికి ఎక్కడో కొండేపి నుంచి పారాషూట్ వేసుకొని నేరుగా దిగేశాడు. ఇంకొకడు ఇంక దండపాళెం బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి తమాషా రాజకీయాలు చేస్తున్నావు. ఒక 50 మందిని మనుషులను పెట్టుకొని ఈ ఊర్లో దోచేసుకున్నాక సరిపోయింది, ఓట్లేరు, ఇంకొక నియోజకవర్గంలో పెడతా, నేను తిప్పుతా ఉంటా,
ప్రజల్ని మోసం చేస్తా ఉంటా, ప్రజలు నాకు ఓట్లు వేస్తారనుకుంటే ఒకటే చెప్తాను, లాగించి నిన్ను నీ ఎమ్మెల్యేని భూస్థాపితం చేస్తారా లేదా అని అడుగుతున్నా. ఒక ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బంగారమా? చెత్తే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇంకో పక్క మీరు చూస్తే, ఇక్కడ ఎమ్మెల్యే చూస్తే 1-2 కాదు, ఎడ్ల బండిలో ఇసుక కూడా 200 రూపాయలు వసూలు చేసిన గనుడు. నిర్మాణ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసిన దొంగ. ఉపాధి హామీలు, లంచాలు అన్నీ చేసి ఇప్పుడు వేరే ఊరికి పోయాడు. ఇంకొక ఆయన అయితే ఒంగోలుకు ఎంపీగా ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ని తీసుకొచ్చి పెట్టేశారు. నేనేమంటానంటే, ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేనంతా కూడా అది ఇచ్చా ఇది ఇచ్చానని ముఖ్యమంత్రి అంటాడు. ఏంటి నువ్వు ఇచ్చేది? పన్నులు మేం కట్టాం, భారం మేం భరిస్తున్నాం, దాంట్లో మొత్తం ఇచ్చిన దానంతా ఈయన మింగేసి ఏదో మనకు చిల్లర జల్లి మన అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ మీరు మీ పిల్లలు బాగుండాలంటే ఈరోజు మేము ఎన్డీఏ పెట్టుకున్నాం, పొత్తు పెట్టుకున్నాం. 40 ఏళ్ల అనుభవంతో ఎప్పుడూ లేని విధంగా ఒక దుర్మార్గుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ, మీతో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం 3 పార్టీలు కలిపి పొత్తు పెట్టుకున్నాం. ఈ పొత్తు మా కోసం కాదు, ప్రజల కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. అదే మరిగా దగాబడ్డిన ఈ రాష్ట్రానికి నిధులు కావాలంటే కేంద్రం కూడా సహకరిస్తే తప్ప, నాకెంత అనుభవం ఉన్నా అక్కడి నుంచి సహకారం లేకపోతే, డబ్బులు రాకపోతే నేను కూడా రాత్రి ఏమీ చేయలేని పరిస్థితి వస్తాం. అందుకే ఈ పొత్తు, మీ జీవితాలు వెలగాలి, రాష్ట్రం నిలబడాలి. దానికోసం నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. రేపు ఎన్నికలు చాలా ముఖ్యం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 400 పార్లమెంట్ సీట్స్తో గెలవబోతుంది. ఈ రాష్ట్రంలో 160 అసెంబ్లీ సీట్లు పైన రావాలి. అందుకే పిలిపించా, వై నాట్ పులివెందల. ఎందుకు మీకు ఓటేయాలి? బాబాయిని చంపిన దానికి ఓటేయాలనా? గొడ్డలి వేటేసిన దానికి ఓటేయాలనా? అందుకే వై నాట్ పులివెందల, వై నాట్ కడప. ఇంకో పక్క 24 ఎంపీలు మనమే గెలవాలి, 25 గెలవాలి. మీరందరూ 2 ఓట్లు, 1, 2 తెలుగుదేశమే. ఇక్కడ పార్లమెంటుకు కృష్ణప్రసాద్ దొంగల్ని పట్టుకునే సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు. నీతి నిజాయితీకి చిరునామా, ఒక మంచి వ్యక్తి. ఈ బాపట్ల అభివృద్ధి కేంద్ర